ఉత్తరప్రదేశ్ మేరట్ జిల్లా సిమోలి గ్రామంలో ఒళ్లు గగురు పొడిచే సంఘటన జరిగింది. ఒక రైతు ఇంట్లో 100కు పైగా పాములు గుట్టలు గుట్టలుగా బయటకొచ్చాయి. ఆ రైతు ఏం చేశాడో తెలుసుకునే ముందు అసలు ఏం జరిగిందో చూద్దాం. అతడు రాత్రి తన పనులన్నీ ముగించుకుని ఇంటి లోపలికి వెళ్తూ ఉన్న క్రమంలో ర్యాంపు మీద ఫస్ట్ ఒక పాము పాకుతూ కనిపించింది. ఆ పాముని పక్కనే ఉన్న కర్ర తీసుకుని కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇంకో పాము వచ్చింది. మళ్లీ 10 పాములు, మళ్లీ 20 పాములు, అలా గుట్టలు గుట్టలుగా ర్యాంపు కింద నుంచి వస్తూనే ఉన్నాయి. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. గట్టి గట్టిగా అరుస్తూ ఆ చుట్టుపక్కలున్న స్థానికులందరినీ కూడా పిలిచే ప్రయత్నం చేశాడు. వాళ్లు కర్రలు రాళ్లు పట్టుకుని వచ్చేశారు. అంత పెద్ద ఎత్తున గుట్టలు గుట్టలుగా పాముల్ని చూసి వెంటనే వాటిని కొట్టి చంపడం ప్రారంభించారు. అలా 50కి పైగా పాముల్ని అక్కడికక్కడే కొట్టి చంపేశారు. కొన్ని పాములు తప్పించుకున్నాయనుకోండి. ఆ తరువాత కూడా అటవీ శాఖ అధికారులకు కానీ, స్నేక్ క్యాచర్స్ కి కానీ వాళ్లలో ఏ ఒక్కరూ ఫోన్ చేసి పిలవాలి అన్న ఆలోచన కూడా చేయలేదు. వాటిని కొట్టి చంపేసిన తరువాత గొయ్యి తీసి పూడ్చిపెట్టేశారు. ఆ వాళ్లలో కొంతమంది ఒక వీడియో తీశారు. ఇదంతా సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో వైరల్ అయిపోయింది. వెంటనే ఆ వీడియో అటవీ శాఖ అధికారులకు కూడా వెళ్లింది. స్పాట్ కి చేరుకున్నారు అధికారులు. ఎందుకు వాటిని కొట్టి చంపేశారు? స్నేక్ క్యాచర్ కి కాల్ చెయ్యలేదా? ఎవరికైనా అసలు మీరు సమాచారం ఇచ్చారా అని నిలదీసి అడిగారు. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అవి విషపూరిత పాములు కాదు, విషరహిత పాములు, బురద కొట్టు పాములు అని. అయితే కొట్టి చంపేస్తారా? మాకు చెప్పాలి కదా అంటూ నిలదీశారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పాముల్ని చంపడం అనేది చట్టరీత్యా నేరం. అది ప్రాణరక్షణతో చేసినా, ఆత్మరక్షణతో చేసినా కూడా కోర్టు పట్టించుకోదు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద ఇవన్నీ కూడా రక్షించబడుతున్నాయి. వాటి రక్షణకు ఏమాత్రం భంగం కలిగినా కూడా మీరు నేరస్తులే అవుతారు.